ఈ న్యూక్లియర్ రియాక్టరే ఇరాన్కి టార్గెట్. నువ్వు నా న్యూక్లియర్ రియాక్టర్ మీద అటాక్ చేస్తే నీ మీద నేను అటాక్ చేస్తాను అని ఇరాన్కి అద్భుతమైన సామర్థ్యం కూడా ఉంది. ఎందుకంటే దాని ఫత్తా-2 అనే హైపర్సోనిక్ మిసైల్ ఉపయోగిస్తే ఇరాన్, ఇజ్రాయిల్, అమెరికా కానీ ఆపలేవు. ఇప్పటికే ప్రూవ్ అయిపోయినాయి. టెహరాన్, ఇప్పుడు టెల్ అవీవ్ మీద 7 సెక్యూరిటీ లేయర్స్ అయిన మొత్తం యారో-1, యారో-2, డేవిడ్ స్లింగ్, తర్వాత ఐరన్ డోము, అమెరికా యొక్క ప్యాక్సు, అమెరికా యొక్క తాడు, తర్వాత ఏజీసీ ఎయిర్ డిఫెన్స్, 7 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్లు తట్టుకుని ఇరానియన్ మిసైల్ పెనిట్రేట్ అయ్యి అల్లకొల్లోలం చేస్తుంది. మరి ఇప్పుడు ఇజ్రాయెల్ యొక్క న్యూక్లియర్ రియాక్టర్ ఈ నెగేవ్ డిజర్ట్లో ఉన్న డైమోనా అనే న్యూక్లియర్ రియాక్టర్ దగ్గర కూడా ఇవే ఉన్నాయి. ఇప్పుడు ఫత్తా-2 ఉపయోగించిన, సెజిల్ ఉపయోగించిన, ఖుర్రం షాహర్ 4 ఉపయోగించిన, లేదా సయ్యద్ లాంటి ఈ మిసైల్స్ ఏది ఉపయోగించినా అది కొట్టగలిగింది. ఇక ఇందులో ఫత్తా-2 అనే ఎయిర్ డిఫెన్స్ ఇప్పుడు హైపర్సోనిక్ మిసైల్ ఉపయోగిస్తే 100% ఇరాన్లో ఈ ఇజ్రాయెల్లో ఉన్న న్యూక్లియర్ రియాక్టర్ బద్దలైపోతే ఇటు జోర్డాను, ఈజిప్టు, గల్ఫ్ కంట్రీస్ అన్నీ సర్వనాశనం అయిపోద్ది. 1980s చెర్నోబిల్ న్యూక్లియర్ రియాక్టర్ లాగా ఒక పెద్ద అణుబాంబు వేసినట్టే. మరి ఇరాన్ ఎందుకు వేయడం లేదంటే ఇరాన్కి అది ఆకారస్త్రం. ఇరాన్ అస్తిత్వం ఆపదలో ఉంది అనుకుంటే ఇజ్రాయెల్ అస్తిత్వాన్ని నాశనం చేస్తుంది. ఇజ్రాయెల్ అస్తిత్వాన్ని నాశనం చేయాలంటే అణుబాంబు కావాలి. మరి ఇరాన్ దగ్గర అణుబాంబు లేదు, కానీ ఇజ్రాయెల్ అణుబాంబునే పేల్చేస్తారు న్యూక్లియర్ రియాక్టర్. అక్కడ అణ్వస్త్రాలు స్టోరేజ్ కూడా ఉంటుంది. ఎందుకంటే ఇజ్రాయెల్ చాలా చిన్న దేశం.